కొనిదెల నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన సోదరుణ్ణి కేబినెట్లోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24 మంది మంత్రులుండగా అసెంబ్లీ స్థానాల సంఖ్యను బట్టి మరో మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. కూటమి పొత్తులో భాగంగా జనసేనకు 4, బీజేపీకి 1 మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే జనసేన నుంచి పవన్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ మంత్రులుగా ఉండగా తాజాగా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. ఎస్ యాకూబ్, ఇప్పుడు మంత్రివర్గంలోకి నాగబాబు కూడా చేరుతున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? అయితే ప్రస్తుతం మీరు చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో ఏపీ కేబినెట్ లో మరో మంత్రి రాబోతున్నారు, అది కూడా జనసేన నుండి. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే దీనిపైన మంతనాలు చేశారు. అంటే లోక్సభలో ముందుగా పంపించాల్సిన మనిషిని ఇప్పుడు ఏపీ కేబినెట్ లో తీసుకోబోతున్నారు. అక్కడ ప్లేస్ లేకపోవడంతో ఇక్కడ ప్రస్తుతానికి 24 మంది మంత్రులు ఉన్నారు, ఇంకో మంత్రిని కూడా తీసుకోవచ్చు. అయితే దీంట్లో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎమ్మెల్సీ గాని ఎమ్మెల్యే గాని అయి ఉండాలి. అయితే ప్రస్తుతం 6 నెలల లోపు తీసుకొని 6 నెలల లోపల ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ కింద తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఆ ఎమ్మెల్సీలు కూడా ప్రస్తుతం ఇప్పుడు అవకాశాలు లేదు. నెక్స్ట్ మార్చ్ తర్వాత అవకాశం దక్కుతుంది. ఈ మధ్యలో ప్రస్తుతం ఇప్పుడు తీసుకొని మంత్రివర్గం కేబినెట్ లో ఉంచుతారా, లేదంటే మార్చి తర్వాత తీసుకుంటారా అనేది కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతానికి అది క్వశ్చన్ మార్క్ గానీ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో మంత్రివర్గంలో తీసుకుంటే మటుకి ఏమేమి ఇస్తారు అనేది కూడా ఇంకోటి టాపిక్ నడుస్తుంది. పూర్తి స్థాయిలో ఇప్పుడైతే జనసేన నుండి మరో మంత్రి కేబినెట్ లో వస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు. అయితే రాత్రి చంద్రబాబు ప్రకటించినప్పటికీ ఎప్పుడు తీసుకుంటారు, ఏ విధంగా తీసుకుంటారు, ఎమ్మెల్సీగా తీసుకున్న తర్వాత తీసుకుంటారా, లేదంటే ముందుగానే తీసుకొని ఆ తర్వాత 6 నెలల లోపల ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మంత్రిగా కంటిన్యూ చేస్తారా అనేది కూడా కొంత సస్పెన్స్ గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. యాకూబ్, మరోపక్క ఈ అంశంపైన అటు ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? అంటే కామన్ గా ఏంటంటే ప్రతిపక్షాలు ఎమ్మెల్సీగా అయితే ప్రస్తుతం అక్కడ మెజార్టీ మొత్తం వైసీపీగా ఉంది కాబట్టి అక్కడ ప్రతిపక్షాలు మాట్లాడేది పెద్దగా ఉండదు. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రివర్గం నిర్ణయించాల్సిన విషయం. ప్రస్తుతం అదే గత 3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు. నిన్న కూడా దీనిపైన సీఎంతో పాటు పవన్ కళ్యాణ్ అదేవిధంగా చర్చించుకున్న తర్వాతే చంద్రబాబు ఈ ప్రకటన చేశారు అని కూడా చెప్పుకోవచ్చు. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ.